అయ్యా. ఆనందయ్య, ఆడి పెళ్ళం, ఆడి బొడ్డోడు అందరూ వచ్చారేంట్రా? వచ్చారయ్యా. ఏ నా కొడుకు ఏ పని చేస్తున్నాడో తెలియదు గానీ జీతాలు మాత్రం టెన్షన్ గా ఇచ్చేయాలంట. ఇద్దాం బాగా ఇద్దాం అయ్యా. కోళ్ళు పొడిచి పంపించేయండి రా. తీరా తీ దాచుకుంటావేంట్రా? అన్నమయ్యా, పాలు పితుక్కుని పేడెత్తుకుని నా కొడుకువి నా ఇంటో నా సొమ్ముని దొంగతనం చేస్తామంటారా కుక్క? ఇంకా చూస్తా ఉండండి. ఇక్కడే కూర్చున్నా. నా బిడ్డ ముద్ద తిని 2 దినాలైందిరా. ఆ స్తంభాన్ని కట్టేంట్రా నా కొడుకుని. నోట కొరడా దెబ్బలు కొట్టండి. చివరా చివరదే యుద్ధం యుద్ధం ద్వంద్వ యుద్ధం అవినీతిపైన యుద్ధం ద్వంద్వ యుద్ధం తపాసులు గొడవలకి నువ్వు పట్టుకుంది. ఏడు 700 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వచ్చే త్రికోణ గ్రహ సంగమం అనే అద్భుతమైన ఘటన ఈరోజు సంభవిస్తోంది. ఈ సంగమాన్ని ప్రపంచంలో ఉన్న మీ శాస్త్రవేత్తలందరూ ఎలా పరిగణిస్తారు? త్రికోణ గ్రహ సంగమం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ట్రయాంగులర్ ప్లానెటరీ అలైన్మెంట్. కుజ, శని, గురు గ్రహాలు, వీటి అయస్కాంత క్షేత్రాలు ఒకే లైన్ లో సమలేఖనం కావడం. ఇలాంటప్పుడు భారీ ఉరుములు మెరుపులు రావడం దీని లక్షణం. ఐఎస్టీ ప్రకారం రాత్రి 9 నుంచి 9:23 మధ్య ఇది సంభవిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద సంభవిస్తున్న ఈ అద్భుతమైన ఘటనని ఎలాగైనా చూడాలని ప్రజల్లో మంచి ఉత్సుకత ఉంది. అలాంటి వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చూడమని చెప్తుంటారు? దీని ప్రభావం భాస్కరా, ఈ ఆలేదో జరుగుద్ది అంటున్నారేంట్రా? ఎవరికి తెలుసురా? చిత్రలహరి ఉంటుందా ఈ రోజు? ఏమో. సార్, ఆ కేసులో చాలా మ్యాటర్ ఉంది, చెప్పండి రైట్. ఏంటో చెప్పు. ఆ చందుగాడి తోటలోంచి మే 20వ తారీఖున 15 అరటికాయలు దొంగిలించారని మీకు తెలుసు కదా. దట్ మీన్స్ నువ్వు నాకు 5:30కి గుర్తు చేయాల్సిన పని ఒకటి ఉందని. ఒకడున్నాడు, ముందు వాడిని బొక్కలో వెయ్యాలి. చాలా రోజుల నుంచి హరాస్ చేస్తున్నాడు. కుక్కలా నా కూతురు వెనకాల తిరుగుతూ. ఎవరు సార్? అదే ఆ టైలర్ డేవిడ్ ఉన్నాడు కదా, ఆడి కొడుకు. చెత్త మొహం వేసుకొని ఉంటాడే ఆడు. కానిస్టేబుల్ పోతన్ గాడి బామ్మర్దయ్యా. జేసన్ జేసన్ వాడే.
వాడిప్పుడు టౌన్కి పోయినట్టున్నాడులే. 5:30 బోట్లో తిరిగి వస్తాడు కదా, అప్పుడు చెప్తాడు సంగతి. మీ అమ్మాయి స్టైలిష్గా తయారైందండి. కంట్రోల్ చేసుకోలేకపోతే కుర్రాళ్ళు ఏమనలేము. అదిగాక మీ అమ్మాయికి జోడి అయింది కదండి. మరి ఇక చాలు బట్ట. రై బయడి ఆ టైంలో ఉన్నాడు కదా, ఎంతసేపు చేస్తా టీ? ఒక్క టీ ఇవ్వడానికి కూడా. సార్ అది షిగ్గు. త్వరగా టీ మనం తినడానికి ఏమున్నాయి? ముందు నువ్వు అరటి పట్టు. అరే ఏమని రాయాలో నాకు అర్థం కావట్లేదురా. ఎక్కడ చూపించుకున్నావు ఎంతసేపు? యాసాలేస్తున్నావా? అసలు టైంకి వచ్చి అలవాట్లేదు, పని చేయడం రాదు. ఏంట్రా? నా పర్సు కనపడడం లేదు సార్. నీకు పర్సా? డబ్బులు ఎంతున్నాయి ఏంటి అందులో? ఏమీ లేవు సార్, కొంచెం చిరిగి కూడా ఉంటుంది. కానీ ఎలా అయినది నాకు రేయ్, కావాలి సార్. నాకు ఇంకా వేరే పనేం లేదనుకుంటున్నావా ఏంటి? ఈ పిచ్చోడు తప్ప నీకు పనిలోకి ఇంకెవరూ దొరకలేదా? ఆ? వెళ్ళి టీ తీసుకురారా. పోయి టీ తీసుకురారా. త్వరగా వెళ్ళు. బ్లడీ ఫోన్. ఆడొచ్చే టైం ఏందండి? బాగుందా? సూపర్. ఇంకోటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోసారి. ఒక్క నిమిషం అయ్యా, ఇలా ఒకటి స్టైల్గా ఉంది కదా. అదిరింది. నా పాస్పోర్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఓకేనా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్లేదులే, మేనేజ్ చేయొచ్చు. నాకు కొంచెం ఊరెళ్ళే పని ఉంది. ఇంకా నీ పాస్పోర్ట్ సంగతి బిజీ చూసుకుంటుంది. ఎవరా? బ్రూస్లీ బిజీయా? ఆ, ఇక్కడ ఒక సైన్ చేయి చాలు. అమెరికా బాగా చల్లగా ఉంటుంది కదా, మరి నువ్వు ఆ క్లైమేట్కి తట్టుకోగలవా? ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్లో పైకి ఎలా వస్తాం చెప్పు. బిన్సీ కూడా అదే అంటుంది. ఏమని? నేను అమెరికా వెళ్ళి లైఫ్లో ఏదైనా సాధించి అప్పుడు వచ్చి తనని పెళ్లి చేసుకోమని అడగచ్చు అని. పెళ్ళైన తర్వాత నేను బిన్సీ అమెరికాలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. అక్కడ టైలర్స్కి డిమాండ్ బాగా ఉందంట. అక్కడ బట్టలు ఎలా కుడతారో కూడా తెలీదు, అంతా రెడీమేడ్ కదా. అవునవును. ఇచ్చుడు, ఇది అమెరికాదే అబీబాస్. దీనికి డూప్లికేట్ కూడా వచ్చిందంట, హ్యాపీడాస్. ఏం ఫ్యాషన్ సెన్స్ రానిది. నీకు అమెరికానే కరెక్ట్ రా చేశాను కదా. ఎస్ ఐ నో. సరే అన్న, ఇంక నేను బయలుదేరతా. జెట్టి వచ్చే టైం అయింది. వెళ్ళి నా బంగారాన్ని చూసొస్తాను. చిల్లర వేషాలు వేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? పోయి జీపెక్కు. నువ్వు నేనేం చేశాను నాన్న? ఇంట్లోంచి అడుగు బయట పెట్టావంటే నా వెళ్ళు. ఇంకోసారి దాని వెనకాల తిరిగినట్టు కనబడితే నీ తల గురిగించి సున్నం బొట్లు పెడతా, అర్థమైందా? ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయితో ఎద వేషాలంట్రా. ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తా. ప్రియమైన ప్రజలారా, ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కాబట్టి మన ఊరి ప్రజలందరూ ఈ వేడుకల్లో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతిదినము ప్రార్థనా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కలవు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాము. వీడెప్పటికీ బాగుపడే ఉద్దేశం ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు. నా చెవులకి సిలువ వేసుకున్నా. ఇంకా దేవుడు కూడా వీడిని బాగు చేయలేడు. ఏంటి ఏంట్రా, నిన్ను చుట్టమే సమస్య? నిన్ను తన్నేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళి తినరా. వీడి ఇంతే పద. నీకు సక్సెస్ అయి చూపిస్తాను. బ్లడీ చీట్. ఐ వాంట్ ఎ బెటర్ లైఫ్.
ఇల్లంతా తగలబెడతావా ఏంటి? ఒరే ఆ దాసుగాడు చెల్లెలు ఉంది కదా, మొత్తానికి పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ఉషానా? దాని మొగుడు దాన్ని వదిలేసి పోయాడంట. నువ్వు మాత్రం దానికి దూరంగా ఉండు, ఇంటి మీదకి ఎటువంటి ఇబ్బంది తేక. ఉషా ఒరే నువ్వు కూడా ఓ చేసావంటే తెల్లారేసరికి పని అయిపోతుంది కదా. ఆ రేడియో అయినా నాకు ఇచ్చేసి పోరా. నువ్వు మీ అమ్మలాగా నీళ్ళలో పడి చస్తావురా. అందరూ సాధన ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా. లోపలికి రండి, కొంచెం కాఫీ ఇస్తాను. రండి 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 రండి. ఏ పిన్సీ, లోపలికి వస్తున్నావా? వస్తున్నాను కదా. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? అదే నేను అడుగుదామని వచ్చాను. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను, నిజమేనా? అవును నిజమే. ఏంటంట? ఎవడా ఎదవా? ఎవడైతే నీకెందుకు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓహో, అంటే ఇంతకాలం నేను ఒక బీపీ గానా? నేనేం తప్పు చేశానో చెప్పు, వదిలేస్తాను. అది మాత్రమే చెప్పు చాలు. పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు. నాన్న వచ్చే టైం అయింది. రాని, మీ నాన్న ఏం పీకుతాడో చూస్తా. అయ్యో, ఏంటి కదా అందరు ఇక్కడే ఉన్నారు? ఇతనెవరో తెలుసా? అనీష్, నా కాబోయే అల్లుడు. అనీషా? ఆ మబ్బు గన్ను పెళ్లి చేసుకుంటావు నువ్వు? నాకంటే వాడు ఏ యాంగిల్లో బెటర్ చెప్పు. చూడు, మర్యాదగా పక్కకు జరుగు, లేదంటే అరుస్తాను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు. చిన్నగా మాట్లాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు. నువ్వు కాకపోతే నాకు 1000 మంది దొరుకుతారు. 1000 మందిలో ఎవరో ఒక దాన్ని చేసుకుని తగలాడు. నన్ను చూద్దాం. విన్సీ, విన్సీ. అయ్యో, తలుపులు వేసుకుని ఏం చేస్తుంది? పడుకుందేమో. అప్పుడే పడుకోవడం ఏంటి విన్సీ? అప్పటి నుంచి తలుపు కొడుతుంటే వినపడలేదా? నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయరా? మా అమ్మాయి విచిత్రమైన రిలీజియస్లే. ఎప్పుడు ప్రేయర్ చేస్తుందో ఎవరికి తెలీదు. రోజులో కనీసం 5-6 సార్లు చేస్తుంది ప్రేయర్. నిజమా? అదే, మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి కదా, అందుకే చెప్తున్నా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను శాంటా క్లాస్ తో మాట చెప్పాను. క్యారియర్. బిన్సీ డైలీ నా కోసం కూడా ప్రేయర్ చేస్తావా? ఓ, అయితే మనం కలిసి ప్రేయర్ చేసుకుందాం. నీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మన ఫ్యూచర్ గురించి. మనం అలా బయటికి వెళ్ళి షూర్, మాట్లాడుకుందామా? నీ ఇష్టం బిన్సీ. లేడీస్ ఫస్ట్. పర్లేదు, మీరు పదండి. అలాగే. తొందరగా పోరా.
నాకు మాట ఇస్తావా? ఏం మాట? ఎప్పటికీ నన్ను వదిలిపెట్టనని మాట ఇవ్వు. నేను చచ్చిన మాట తప్పదు. చస్తే మాట తప్పదు, ఎప్పటికీ అలా జరగదు. తిక్కన కొడక ఇంతకాలం నన్ను వాడింది, ఇప్పుడు నిన్ను, తర్వాత ఊరందరినీ వాడేస్తుంది. నీకంటే డబ్బున్నోడు దొరకాలి, వాడితో వెళ్ళిపోద్ది. ఈ రోజు వీడి సంగతి అటు ఇటు తేల్చేస్తాను. నీ రేంజ్ కి తగ్గ డబ్బులు నా దగ్గర లేవా? నేను సంపాదిస్తాను చూడు. ఈ ఊళ్ళో అందరికంటే ఎక్కువ సంపాదించకపోతే నా పేరు చేసనే కాదు. నువ్వు నీ పనికి వాళ్ళు ఊరు నేనంటే లెక్కలేనప్పుడు నాకెందుకో. ఏదో ఒక రోజు చేతులు కట్టుకొని నువ్వే వస్తావు. రాసి పెట్టుకో. ఏంట్రా అంటున్నావు? పోలీసు, నువ్వు గన్ను తీస్తే భయపడిపోతాను అనుకున్నావా? నీకేం జరగకుండా ఉండాలంటే ఈ జేసన్ చావాలి. ఈ జేసన్ చావాల్సిందే. అయ్యో ఏమైంది? ఎవరైనా త్వరగా. మీరు కాల్చారా? నేనెలా ఫైట్ చేస్తానే? ఇందులో అసలు బుల్లెట్లే లేవు. ఇది ఖాళీ. సినిమా చూసినట్టు చూడటం ఆపేసి వాడిని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి.